నమస్తే. మనం చూస్తున్న పీవీఆర్. ఇప్పుడు మనం నాగార్జున సాగర్ తెలంగాణ మధ్యలో ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఉన్నాం. డ్యామ్ మీద నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం మీద ఉధృతంగా వరద ప్రవాహం వల్ల 18 గేట్ల ద్వారా నీటి ప్రవాహం అవుతుంది. పక్కనున్న కేరళ రాష్ట్రాల నుంచి భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం 4000 క్యూసెక్కులు నీటి వరద రావడంతో ఆ నేపథ్యంలో అక్కడి నుంచి శ్రీశైలం డ్యామ్ నుంచి నాగార్జున సాగర్కి వరద ప్రవాహం ఉద్రిక్త నేపథ్యంలో నాగార్జున సాగర్ నుంచి కృష్ణ గేట్లు 18 గేట్లు ఈ రోజుకి ఎత్తారు. ఈ నేపథ్యంలో ఈ నాగార్జున సాగర్ కృష్ణ గేట్లు చూడటానికి పక్కన తెలుగు 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అయితేనేమి తెలంగాణ రాష్ట్రంలో నుంచి భారీ సంఖ్యలో యాత్రికులు వచ్చి ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద నీరు కృష్ణ గేట్ల నుంచి వదిలిన నీరు చూడటానికి వచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తం 4000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు నాగార్జున సాగర్ డ్యామ్ అధికారులు వెల్లడించారు. ఇప్పుడు మనం విజువల్స్లో చూడవచ్చు. భారీ సంఖ్యలో యాత్రికులు ఇది చూస్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద కృష్ణ గేట్ల నుంచి వదిలిన వరద నీరు చూస్తానికి భారీ స్థాయిలో వచ్చారు. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎలా ఉందనేది తెలుసుకుందాం. ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మాన్ రాజ్ మాచర్ల సర్వేయర్. నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు ఛానల్ 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారావు ముదిరాజ్ 23వ వార్డు మాచర్ల. పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మన్ననలు పొందుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రధర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి.